నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది కారణం ఏంటి దానివల్ల జరిగింది ఏంటి అని చెప్పడానికి నాయకులను ఎంపిక చేసి ప్రపంచ దేశాలకు పంపించి భారత్ మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు అసలు విషయాన్ని వివరిస్తూ వచ్చింది ఇది చూసిన పాకిస్తాన్ ఏం చేసింది భారత్కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాలి అనే ఉద్దేశంతో అమెరికాలో పర్యటించడానికి వెళ్ళిండు బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ అఖిలపక్ష బృందానికి అక్కడికి వెళ్ళింది అంటే భారత్కు వ్యతిరేకంగా చెప్తూ పాకిస్తాన్ మీద సానుభూతి సంపాదించుకుంటూ పైసలు కొట్టేయచ్చు అని కానీ ఇక్కడ వీళ్ళకు దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది అక్కడ ఏమని చెప్పారో తెలుసా ముందు మీ దేశంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను అంతం చేయండి ఆ తర్వాత మద్దతు కోసం ప్రయత్నించండి అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ నిక్కచ్చిగా చెప్పింది ఈ విషయాన్ని అలాగే ప్రపంచంలోనే కరడుగట్టిన ఆల్ ఖైదా ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్ని పట్టించడంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి సహాయం చేసిన పాకిస్తాన్ డాక్టర్ షకీల్ అఫ్రీద్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ హఠాత్ పరిణామంతో బిలావల్ బృందానికి ఏం చేయాలో పాలుపోలేదు ఈ భేటీకి సంబంధించిన విషయాల్ని షెర్మన్ తన ఎక్స్లో పంచుకున్నారు అక్కడికి పోయి మేము చాలా అమాయకులం మా మీద భారత్ దాడి చేసింది మేము చాలా నష్టపోయినాం ప్రపంచ దేశాల ముందు మమ్మల్ని చక్కగా చూపించాలనుకుంటుంది అని ఏమంటారు పిల్లి కన్నీరు పెట్టుకుంటుంది కదా దొంగ పిల్లి ఆ షకల్ చేయబోయింది షకల్ చేయబోతే సార్లు ఎన్ని షకల్ మస్తు చూసినాం కానీ ఆల్ ఖైదా గురించి మాట్లాడు డాక్టర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇవన్నీ అయినాక మాట్లాడు నీ ముచ్చటి నీకు ఎవరు సిద్ధం లేరు అనగానే దెబ్బకారే భారతదేశం నుంచి పోయిన ప్రతినిధుల బృందంనేమో ఆహ్వానిస్తున్నారు వాళ్ళు చెప్పే వింటున్నారు సపట్లు కొడుతున్నారు భారత్కి మద్దతు అంటారు మేము పోతేనేమో గిట్లా షాకిస్తారు ఏందని అర్థం కాక తలలు పట్టుకొని ఏం చేయాలో తెలియక ఏడిస్తే ఇజ్జత్ పోతుందనే ఉద్దేశంతో కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా దిక్కులేక ఈలవిలలా ఆడిపోతానరట ఏదేమైనా ధర్మో రక్షితి రక్షిత ధర్మం అప్పటికప్పుడు కొంత దెబ్బతిన్నట్టు కనిపించినా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది ధర్మం అంటే భారతదేశంతో పెట్టుకున్న ఏ దేశానికి పుట్టగతులు ఉండవు భారతదేశం ఖచ్చితంగా ఎప్పుడు గెలుస్తుంది భారత్ను చూసి పాకిస్తాన్ చేసింది ఎట్లుంది తెలుసా పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది అంటారు కదా గట్లుంది నక్క చేష్టలు చేస్తే ఏం జరగాలో అదే జరిగి ఇజ్జత్ పోగొట్టుకుంది మరి మీరేమంటారు ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు 8328500576 నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్